ఈ మధ్య వాతావరణం చేంజ్ అయింది కాబట్టి వాతావరణం వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి ఫీవర్స్ వస్తాయి. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనకు కావాల్సిన వేడిగా పెట్టుకుని తాగాలి, మంచి ఫుడ్ మెయింటైన్ చేయాలి. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. మనం రెస్ట్ ఎక్కువ తీసుకోవాలి, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, దోమల రోగం చూసుకోవాలి. మళ్ళీ చుట్టుపక్కల పరిశ్రమలన్నీ నీట్గా ఉంచుకోవాలి. కాబట్టి మనం దానికి సీరియస్ అయితే మాత్రం ప్రాబ్లం అయితే దానికి మళ్ళీ ఎక్కువ అయితే మాత్రం ప్లేట్ రక్తకణాలు ఎక్కియాల్సి వస్తుంది. దానికి కావాల్సిన ముందే జాగ్రత్త పడి ఫుడ్ ఇట్లాంటి జ్వరం వస్తే వెంటనే హాస్పిటల్కి వచ్చి సంప్రదించాలి. వర్షం కారణం వల్ల విపరీతమైన జ్వరాలు, దోమలతో కరవడం వల్ల జ్వరాలు ఎక్కువ అవుతున్నాయి, వైరల్ ఫీవర్స్ ఎక్కువ అవుతున్నాయి. కావున మీరు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండి కావాల్సిన చర్యలు తీసుకుంటేనే కొంచెం సేఫ్గా ఉంటామని. 2-3 రోజుల నుంచి ఎట్లా ఎంతమంది జ్వరాలు వస్తున్నాయంటే నిన్న దాదాపు వాటి నుంచి 30-40 మంది అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో. వాళ్ళు ఇంకోటి వైరల్ ఫీవర్స్కి సంబంధించి అది అందరూ ఒకరొకరు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆ మస్కిటో ఒకరు కలిసి ఇంకొకరు కలిసినా కూడా సేమ్ మస్కిటో, దానివల్ల ఇంకెక్కువ అవుతుంది దోమలు. అండ్ డెంగ్యూ దోమల ద్వారా వైరస్ అనేది ఎక్కువ అవుతుంటుంది. ఏడిజిడి వైరస్. డెంగ్యూ ఏమైనా వచ్చినాయి సార్ మన దగ్గర? వచ్చింది, పాజిటివ్. ఎన్ని వచ్చినాయి? 3-4 వచ్చినాయి పాజిటివ్. ఇప్పుడు ఈ మధ్యలో ఉస్మానాబాద్ చుట్టుపక్కల నుంచి చాలామంది జ్వరాలతోటి, దగ్గు, జలుబు, జ్వరాలు, మోషన్స్ తోటి మనకి పేషెంట్స్ చాలామంది వస్తున్నారు. డైలీ ఆల్మోస్ట్ మన ఓపీ 360 అట్లా రీచ్ అవుతుంది. అందులో దాదాపుగా 35-40 మంది ఫీవర్స్ తోటి వస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ మధ్యలో కంటిన్యూయస్గా లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తే మనకు ఆల్మోస్ట్ 35 మెంబర్స్ మినిమం మనకి ఇన్పేషెంట్స్గా నమోదవుతున్నారు ఫీవర్స్ తోటి. వాళ్ళందరికీ చెకప్లు చేయించినప్పుడు నిన్న 3కి డెంగ్యూ పాజిటివ్ అని తేలింది. అంతకుముందు ఒకరికి వచ్చింది. కాబట్టి మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్టుగా చూసుకుంటూ మంచి ఆహారము అంటే వండిన వెంటనే తినడము, నిల్వ ఉంచకుండా ఎంబడెంబడే వండిన వెంటనే తినడం వల్ల మనం వీటిని ప్రివెంట్ చేయొచ్చు. ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలలో నీరు నిల్వ లేకుండా, దోమలు ఉండకుండా చూసుకోండి. కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి. అదేవిధంగా మీకు ఏమైనా జ్వరం లక్షణాలు కానీ, అంటే తలనొప్పి, జ్వరము ప్లస్ వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ, ఇటువంటి ఏ లక్షణాలు ఉన్నా కానీ మీరు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ని సంప్రదించండి. ఇటువంటి ఫీవర్స్కి, సీజనల్గా వచ్చే ఫీవర్స్కి మన దగ్గర అందుబాటులో అన్ని మెడిసిన్స్ ఉన్నాయి, డ్రగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మీరెవ్వరూ కూడా భయపడకుండా అందరూ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో అందుతున్న సేవల్ని వినియోగించుకోమని కోరుచున్నాను.